Please subscribe to 7 Media. సెక్రటరీ మోహన్ వడ్లపట్ల గారిని సాధారణ వేదిక మీదకి ఆహ్వానిస్తున్నాం. ఉండగా చిన్న సినిమాలకు అంటే ఆడియో ఫంక్షన్లలో చిన్న నిర్మాతలు ఇబ్బంది పడకూడదు, మీకు అండగా నేనుంటానని చెప్పేసి ఇస్తున్నాం. తర్వాత సినిమా ఇండస్ట్రీలో మా అందరికీ చెల్లెమ్మ, సెన్సార్ బోర్డు మెంబర్, తెలుగు ఫిల్మ్ ప్రొడ్యూసర్ సెక్టార్ కౌన్సిల్ జనరల్ సెక్రటరీ పద్మిని నాగులపల్లి గారిని సాధారణంగా వేదిక మీదకి ఆహ్వానిస్తున్నాం. ఇలాంటి ఒక రూపకల్పనకు సహాయ సహకారాలు అందిస్తూ అండగా నిలబడినటువంటి మాలతి శ్రీనివాస్ గారిని వేదిక అలంకరించవలసిందిగా కోరుతున్నాం. ఈయన కోరుతున్నాం. కొత్తపల్లి సీతారాం గారి గురించి 2 మాటలు చెప్పాలి. సీతారాం గారు గత దాదాపు ఒక 30 సంవత్సరాల నుంచి నాకు ఫ్రెండ్. ఆయన ఎక్కడో పలాసకు ఒక మారుమూల గ్రామానికి చెందినటువంటి సీతారాం గారు కళల పట్ల ఆయనకున్నటువంటి ఆ ప్రేమ, ఆ ఆకర్షణ, ఆయన ఏదో సాధించాలని చెప్పేసి దాదాపు 30 సంవత్సరాల క్రితం నెలకు లక్షలు సంపాదిస్తున్నటువంటి గోల్డ్ స్మిత్ ఆ వృత్తిని ఆయన వదిలిపెట్టి హైదరాబాద్కు రావడం. ఇక్కడ ఆయనకు నాకున్నటువంటి ఆ పరిచయాలు చెప్పలేకపోతున్నాను ఆయన గురించి. మరి ఆయన ఈరోజు యానిమేషన్లతో సినిమాలు తీసినటువంటి వాళ్ళను ప్రపంచ స్థాయిలో మనం గొప్పగా పోగొడుతున్నాము. మరి ఈ యానిమేషన్లు ఇవి రాకముందు ఆయన తన చేతుల ద్వారా యానిమేషన్ ప్రక్రియను స్టార్ట్ చేసి వేమన పద్యాలను యానిమేషన్ ఆ రూపకల్పన చేసి ఎందరో మేధావుల ప్రశంసలు పొందినటువంటి ఒక గొప్ప వ్యక్తి సీతారాం గారు. వేమన పద్యాలను అద్భుతంగా ఆయన అతి తక్కువలో, యానిమేషన్ అనేది కోట్లు ఖర్చు పెడతారు, కానీ అతి తక్కువలో ఆయనకున్నటువంటి మేధస్సు అలాంటిది. అలాంటి మేధస్సు కలిగినటువంటి సీతారాం గారు ఎప్పటికైనా ఆయన గొప్ప విజయాలను ఇండస్ట్రీలో సాధించాలని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటూ, ఆయన ఇప్పటికీ కూడా వయస్సు సహకరించకపోయినా, ఆరోగ్యం సహకరించకపోయినా, ఇప్పటికి కూడా ఆయనకు కళలంటే. ఇక్కడికి వచ్చిన ప్రింట్ మీడియా, ఎలక్ట్రానిక్ మీడియా వారికి నా నమస్కారాలు. అలాగే ఇంత మంచి కార్యక్రమాన్ని నిర్వహించడానికి అమెరికాలో ఉండి కూడా చాలా బ్రహ్మాండంగా తెలుగు మాట్లాడుతూ మంచి సూచనలు చేస్తూ షార్ట్ ఫిల్మ్ లాగా ఫిల్మ్ తీసి ఇంతమందికి చూపించడం అంటే, నేను కూడా ఫస్ట్ టైం ఇలాంటి వీడియో చూడడం చాలా బ్రహ్మాండంగా ఉంది. మాలతీదేవి గారు, మీరు ముందుగా మీకు థ్యాంక్స్. అలాగే సీతారాం గారు దీనికి రూపకల్పన చేసి దర్శకత్వం వహించి మమ్మల్ని ఇక్కడికి ఆహ్వానించినందుకు మీకు కూడా థ్యాంక్ యూ. అలాగే ఈరోజు కార్యక్రమానికి గెస్ట్గా వచ్చిన మా అన్న మోహన్ వడ్లపట్ల గారికి, అలాగే మా సాయి వెంకట్ గారికి, మా మేడం గారికి, అలాగే మంచి యాంకరింగ్ చేస్తూ ఎప్పుడు మమ్మల్ని వెన్నుదడుతున్న మా మోహన్ గౌడ్ గారికి, అలాగే ఇక్కడికి వచ్చిన అతిథులందరికీ నా నమస్కారాలు. చాలా మంచి సూచనలతో మంచి వీడియో చేసినారు మేడం, చాలా బాగుంది, చాలా బ్రహ్మాండంగా. దీన్ని మీరు ఓటీటీలో వేస్తారా, మరి దేంట్లో వేస్తారో, కానీ యూట్యూబ్ ఛానల్ మాది కూడా పెద్ద యూట్యూబ్ ఛానల్, ఇవన్నీ మేము కూడా పెడతాం మీకు. మాది కూడా 1.33 మిలియన్స్ ఉంటారు నా ఛానల్కి, అంటే టిఎఫ్సిసి ఛానల్, తెలంగాణ ఫిలిం ఛాంబర్. కాబట్టి ఇట్లాంటిది మెసేజ్ పోవాలి. నిజంగా కూడా దీన్ని ప్రభుత్వాలు చేయాల్సిన అట్లాంటి కార్యక్రమాన్ని మీరు ఇండివిజువల్గా దీన్ని చేసి సంతానం అనేది 100% ఉండాలి. సంతానం లేకపోతే పర్ఫెక్ట్గా అసలు సమాజం లేదు, ఏమి లేదు. అది పర్ఫెక్ట్గా అందరికి తెలుసు, కానీ దాన్ని తెలియజెప్పే వాళ్ళు కూడా ఉండాల్సిన అవసరం ఉంది. దాన్ని ప్రభుత్వాలు కూడా చేయాల్సినంత అవసరం కూడా ఉంటుంది. ఎందుకంటే
మన దగ్గరనే చాలా కొన్ని సంస్థలు కానీ కొన్ని అంటే కమ్యూనిటీస్ కానీ వాళ్ళ వరకు ప్రచారం చేసుకుంటూ చేస్తూ ఉన్నారు. కొన్నేమో వద్దంటున్నారు, కొన్నేమో కావాలంటున్నారు. కానీ అది కరెక్ట్ కాదు. మీరు చాలా బ్రహ్మాండంగా చెప్పినారు. చాలా మంచి మెసేజ్ అమ్మది ఇది. ఇది చాలా వరకు వెళితే చాలా బాగుంటుంది. దీన్ని డెఫినెట్గా ఇన్స్టాగ్రామ్లలో కూడా పెట్టించాలి. దీన్ని బాగా ఇంకా బాగా పబ్లిసిటీ కావడానికి అవకాశం ఉంటుంది. ఇక్కడ వచ్చిన వాళ్ళందరూ పెడితే కూడా చాలా బ్రహ్మాండంగా ఉంటుంది. ఇలాంటి సమాజానికి ఉపయోగపడేటి చేస్తే చాలా మంచిది. దానికి సీతారామ గారు పూర్తి సహకారాన్ని అందించి బాగా చేసినారు. దీనికి మా బ్రదర్స్ అందరూ కూడా ఈ మంచి కార్యక్రమం కాబట్టి రావాలని మోహన్ గౌడ్ గారు ఒకే రకంగా అందరికీ చెప్పి ఇక్కడికి పిలిపించి మాకు కూడా చూసే అవకాశాన్ని కల్పించినందుకు ముందుగా మోహన్ గౌడ్ గారికి కూడా థ్యాంక్ యూ. ఇక్కడికి వచ్చిన మీ అందరికీ థ్యాంక్ యూ వెరీ మచ్. దీన్ని బాగా ప్రచారం చేయడానికి నా వంత కృషి కూడా నేను తప్పకుండా సపోర్ట్ చేస్తామా. మరి ఎప్పుడు రమ్మన్నా దేనికోసమైనా నేను వచ్చి డెఫినెట్గా చేయగలుగుతాను. థ్యాంక్ యూ వెరీ మచ్ అమ్మ. నాకు ఒక చిన్న ఫంక్షన్ ఉంది, నేను పోతాను. అందరూ నన్ను మన్నించాల్సిందిగా కోరుతూ నేను అందరికీ చెప్తూ ముగిస్తాను. థ్యాంక్ యూ ఎవ్రీవన్. నమస్తే. సీతారాం గారు పరిచయం అవుతుంది. ఇప్పుడు సీతారాం గారిని ఎవరు పరిచయం చేశారనేది నాకు తెలియదు, కానీ బట్ ఎలా పరిచయం అయినా మీరు సీతారాం గారు పరిచయం అవుతాం మూలాన మీరు చాలా అదృష్టవంతులు. ఎందుకనంటేనండి, ఈ ఇండస్ట్రీలో అందరూ మోసగాలే. సారీ అండి, నేను అంతే ఓపెన్గా మాట్లాడతాను. 98% మోసగాలే. 98%. ఒక 2% మంచి వాళ్ళు ఉంటారు, బట్ 98% మోసగాలే. సో మీరు ఎప్పుడు వచ్చారో నాకు తెలియదు, ఎవరి చేతుల్లో పడ్డారో తెలియదు, ఎక్కడెక్కడ ప్రయాణాలు చేశారో తెలియదు. ఫైనల్గా మటుకు మా సీతారాం గారి దగ్గరికి చేరారు. ప్రాజెక్ట్ అనేది చేస్తూ ఉన్నారు, బాగా చేశారు. ఎస్పెషల్లీ ఫస్ట్ తల్లి ప్రేమ గురించి చెప్పారు కదా, అది చాలా ఇంపార్టెంట్. చాలా బాగా చేశారు, అది కూడా చాలా బాగా చేశారు. మంచి మెసేజ్ ఓరియంటెడ్ అది. అలానే ఈ లవ్ గురించి కూడా చెప్పారు. నేను ఈ రోజు కూడా చెప్తానమ్మా, ఎన్ని మీటింగ్స్లోనూ ఎక్కడో ఇద్దరు ప్రేమించుకుంటే లవ్, అది లవ్ కాదు, అది లస్ట్ అని చెప్తాను. దెర్ ఇస్ నో లవ్ అమ్మా. ఐ టోటలీ అగ్రీ విత్ యూ. లవ్ అనేది ఉంటుంది, అది ప్రేమ, తల్లి ప్రేమ, ఆ ప్రేమ అది వేరమ్మా. ఇప్పుడు ఇద్దరు ఏదో ప్రేమించుకుంటే నేను ప్రేమిస్తున్నాను, అది లస్ట్, ఇట్స్ నాట్ లవ్. ఖచ్చితంగా చెప్తాను. ఈ రోజు కూడా ఎక్కడన్నా ఏ మీటింగ్లో అయినా, ఒక గ్యాదరింగ్లో కూడా నేను ప్రేమిస్తున్నాను, మరే ప్రేమేంద్ర పిచ్చోడా, అది లస్ట్ రా అని చెప్తా. సంతోపనమ్మా. మా సీతారాం గారి గురించి చెప్పాలి అని అంటే, యాక్చువల్గా ఈ మధ్యన అంటే నాకు ఒక ఆల్మోస్ట్ మోర్ దెన్ 15 years నుంచి పరిచయం. ఈ మధ్యనే నన్ను అప్రోచ్ అయ్యారు, ఒక యానిమేషన్ ప్రాజెక్ట్ చేయాలి సార్ అని. వీరు నిజంగానే టెక్నాలజీ లేనప్పుడే పంచతంత్ర కానీ వేమనం దాని మీద చేశారు, మంచి అవార్డ్స్ కూడా వచ్చినాయి. సో మంచి ప్రాజెక్ట్ చేద్దామని చెప్పేసి వస్తే నేను మనం చేద్దామని అన్నాను. స్టిల్ వర్కింగ్ ఆన్ దట్ ప్రాజెక్ట్. అది చాలా పెద్ద ప్రాజెక్ట్, చాలా అంటే చాలా పెద్ద ప్రాజెక్ట్ చేస్తాను. ఆ డీటెయిల్స్ అన్నీ నేను తర్వాత మీడియాలో చెప్తాను. అది కాకుండా కూడా ఒక పీరియాడికల్ స్టోరీ కూడా ఈ మధ్యనే అనుకున్నాము, దాని మీద కూడా ఆయన వర్కౌట్ చేస్తున్నారు. వాళ్ళ సన్ ఆది ఈ మధ్యనే నా మూవీ M4M మూవీ చేశాను. బ్రహ్మాండమైన CG వర్క్ చేశాడమ్మా. మోటివ్ ఫర్ మర్డర్ M4M. ఈజ్ అ ఫెంటాస్టిక్ గాయ్. హీ హాస్ గాట్ అన్ అబండెంట్ నాలెడ్జ్ అమ్మా. ఓ యా ఎప్పుడైతే మీరు సీతారాం గారిని పట్టుకున్నా వాళ్ళ సన్ ఇన్వాల్వ్ అవుతాడని నాకు తెలుసు. ఇన్వాల్వ్ అయ్యి చాలా బాగా చేశాడమ్మా. దీంట్లో చాలా చూశాను కదా VFX. సో ఏదేమైనా అమ్మా, I don't know how long are you going to be here and what your plans are. Maybe I will discuss with you in detail later. Okay? So I am also coming again back to the US in 1.5 months. Malli vastunanu. I will meet you in the Bay Area also. And I will introduce one more person by Joe Sharma also there. She is also from your neighbor only. Midemo San Ramanu. ఆమెదేమో పక్కనే కాదండి, డబ్లిన్లో ఒకళ్ళు ఉంటారు. మన టెంపుల్ సిటీ ఉంది కదమ్మా, లివర్మోర్లో ఉంటుంది. సో జస్ట్ ఒక మేబీ 15 minutes అవే ఫ్రమ్ యువర్ ప్లేస్. రైట్, డెఫినెట్గా కలుద్దాము. బట్ ఏదేమైనా సీతారాం గారిని కూడా తీసుకొని వస్తున్నాను అమెరికా, బికాస్ ఆఫ్ మై నెక్స్ట్ ప్రాజెక్ట్ అమ్మా. నా నెక్స్ట్ ప్రాజెక్ట్ చాలా పెద్ద ప్రాజెక్ట్ చేస్తున్నాం. అది అఫ్ కోర్స్ అది అనే ఆయన కూడా ఇన్వాల్వ్ అవుతాడు. ఆయన ఇన్వాల్వ్ అవుతాడు కాదు, ఆయన కావాలి కూడా. సో అది బట్ బాగా చేశారమ్మా. సో ఐ విష్ యూ ఆల్ ది బెస్ట్ సీతారాం గారు. ఐ విష్ యూ ఆల్ ది బెస్ట్. ఓకే, సో ఇక్కడికి వచ్చిన మా పద్మిని క్వీన్ అంటాను నేను.
పద్మిని కూడా వచ్చింది. అలానే మా సాయి వెంకట్ ఆల్వేస్ మై వెల్ విషర్ అండ్ హీ హాస్ డన్ వెరీ 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 బిగ్ ప్రాజెక్ట్స్ అండ్ హీ ఈస్ ఆల్సో డూయింగ్ వన్ వెరీ బిగ్ హీ హాస్ డన్ వన్ వెరీ బిగ్ ప్రాజెక్ట్. అది తొందరలోనే రిలీజ్ చేస్తున్నారు. సో ఐ విష్ యూ ఆల్ ది బెస్ట్ ఆల్సో సాయి వెంకట్. అగైన్ థ్యాంక్ యూ వెరీ మచ్ మోహన్ గౌడ్ ఫర్ calling me and giving me this opportunity to speak. Okay, thank you one and all. ఈ సంతానం ఉండేది ఓ 30-40 సంవత్సరాల క్రితం వరకు కూడా. ఎన్టీ రామారావు గారికి కూడా 12 మంది సంతానం, మీరు 6, మేము 5. అలా ఉండే రోజులు పోయి ఇప్పుడు ఇంటికి ఒక్కరు, అది కూడా లేని పరిస్థితులు కూడా వచ్చేసింది. ఒక్కరుంటే చాలా కష్టం. ఆ రోజుల్లో ఆర్థిక పరిస్థితులు లేని రోజుల్లో కూడా 10-12 మంది సంతానం ఉండేది. ఈరోజు లక్షల శాలరీలు, కోట్లో శాలరీలు, బట్ ఒక్క పిల్లగాన్ని కూడా చదివించలేని పరిస్థితికి వచ్చేసారు. అమ్మ మేము చదివించలేమండి ఇంకొకరు అయితే అంటున్నారు. అంటే ఏంటో అర్థం కాదు. సో మీది చూసిన తర్వాత చాలా ఒక 30 సంవత్సరాలు 50 సంవత్సరాల క్రితం అదంతా కూడా ఏంటి అసలు వ్యవస్థ ఏం జరుగుతుంది ఏంటి అనేది. సో మీరు దాన్ని అంతా ఈరోజు సంతానం అంటే మీ ఇప్పుడు చాలా చూస్తున్న కల్లా ఈ పిల్లలని దీని గురించి కొత్త ఇన్స్టిట్యూట్స్ వచ్చినాయి. అవి కోట్లలో టర్న్ ఓవర్ అవుతున్నాయి. వాళ్ళు బెంచ్ కార్లు మెయింటైన్ చేస్తున్నారు. పెద్ద బిజినెస్ అయిపోయింది సార్ ఈ రోజుల్లో, చాలా పెద్ద బిజినెస్. సో అలాంటి పరిస్థితులు వచ్చాయి. సో మరి మీరు ఒక రెవల్యూషన్ అంటే ఒక చైతన్యము, ఈ యొక్క సంతానం ఉంటే ఏంటి అనేది ఒక చాలా బాగా చెప్పారు. మీ ఛానల్ అది గనక కోట్లల్లో గనక బాగా వెళ్ళిపోతే కొంతన్నా రియలైజ్ అవుతారు అని ఉద్దేశం. ఇక ప్రేమ గురించి అయితే అందరం రకరకాల వేలాది సినిమాలు వచ్చాయి. బట్ మీరు డిఫరెంట్ ప్రేమ ఏంటి, ప్రేమ అనేది ఒక ఆకర్షణ మాత్రమే, నిజమైన ప్రేమ ఎక్కడ ఉంది అని వివరంగా చెప్పారు. చాలా బాగున్నాయి షార్ట్ ఫిలిమ్స్ అండ్ వెరీ నైస్. మాకు ఎందుకంటే సీతారాం గారు దాదాపు 25 సంవత్సరాలుగా పరిచయం నాకు. మేము ఆ రోజు 2002-2003 దగ్గర నుంచి కూడా వారు పరిచయం. అప్పటి నుండి కూడా మోహన్ గౌడ్ ద్వారా పరిచయం నాకు సీతారాం గారు. అప్పటి నుంచి కూడా మేము ఎలక్షన్లో ఎప్పుడు పోటీ చేసినా వచ్చి ఓటేసేవాడు, మమ్మల్ని ఆదరించేవాడు. ఆయన ఇంత టాలెంట్ ఉన్న సంగతి ఇప్పుడే నాకు మా మోహన్ వడ్లపట్ల గారు ఎంత బాగా వర్ణించి చెప్పారు. ఇస్ ద గ్రేట్. అండ్ వాళ్ళ అబ్బాయి కూడా ఆయన M4 Mకి ఎంత బాగా చేసింది ఇప్పుడే నాకు తెలిసింది. సో అదేవిధంగా ఇక్కడికి రావడానికి ముఖ్యమైన కారణం మా మోహన్ గౌడ్. చిన్న నిర్మాతల శ్రేయస్సే తన జీవిత లక్ష్యంగా ఉదయం లేస్తే ఫిలిం ఛాంబర్, సినిమా వాళ్ళకి చిన్న వాళ్ళకి ఎట్లా అనే ఉద్దేశంలో నిరంతరం శ్రమిస్తున్న మా మోహన్ గౌడ్ గారు, ఆయన 4 రోజుల నుంచి ఫోన్ చేసి ఉదయం నుంచి 4 సార్లు ఫోన్ చేసి మిస్ కావద్దు మీరందరూ శ్రేయోభిలాషులని మా నలుగురిని కోఆర్డినేట్ చేసి వేరే మ్యారేజ్ వెళ్ళేది ఉంటే కూడా అక్కడ ఆపేసి మమ్మల్ని కూర్చోబెట్టగలిగిండు మోహన్ గౌడ్ గారు. మరి అమ్మ కంగ్రాచ్యులేషన్. మీ ఇప్పుడే మా మోహన్ వడ్లపట్ల గారు, ఆయనకి ఇండియా కంటే అమెరికాలో ఎక్కువ స్నేహితులు. ఆయనకు అక్కడ ఉన్నంత నెట్వర్క్ నాకు తెలిసి ఇండియాలో కూడా లేదేమో. అంత పెద్ద నెట్వర్క్ ఉండి ఆయన అంత పెద్ద స్థాయిలో ఉన్న వ్యక్తి వచ్చి ఒక మల్లె పువ్వు లాంటి సినిమా, ఒక మెంటల్ కృష్ణ లాంటి సినిమాలు తీసి సినిమా అభిరుచితో ఆయన ఎన్ని డబ్బు సంపాదించింది నాకు తెలియదు, కానీ కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి సినిమా అనే ప్యాషన్తో సినిమాలు తీసి NRIగా వచ్చి సినిమాలు తీశాడు. ఆయన చెప్పింది వాస్తవం. 98% చీటర్స్ అండ్ సినిమా ఇండస్ట్రీలో ఉన్నది ఇది వాస్తవం. నాకు తెలిసి 98 అన్నారు, కానీ నేనైతే 99 చూసిన. ఎవరిని ముట్టుకో వాడు ఎట్లా మనని మోసం చేయాలని ఆలోచిస్తాడు. ఎంత బాగా నటిస్తారు. మేకవర్ని పులి లాంటి ఉంటారు. ఎవరినన్నా ఎంత సీనియారిటీ ఉండని మనకు చాలామంది అంటారు మీరు ఎంత ఎక్స్పీరియన్స్ ఉంది సార్, 25 years 30 years ఎంత ఎక్స్పీరియన్స్ అని ఉండని కళ్ళు రెప్పగొట్టలోపు వాడు ఎత్తేసుకొని పోతాడు. సో అలాంటి ఇండస్ట్రీలో మళ్ళీ ఇక్కడ దాకా వచ్చి ఆ సీతారాం గారు లాంటి ఒక జెన్యూన్ పర్సన్ చేతిలో మరి ప్రాజెక్ట్ చేశారంటే గ్రేట్ అండి. కంగ్రాచ్యులేషన్. థ్యాంక్ యూ వెరీ మచ్. నాకు ఈ అవకాశం ఇచ్చిన మోహన్ గౌడ్ గారికి, మరి పద్మిని గారికి. పద్మిని గారు కూడా ఆమె కూడా గ్రేట్. ఏంటంటే ఒక వ్యక్తి ఒక శక్తిగా మారారంటే పద్మిని గారే. ఆమె ఒక నార్మల్గా వచ్చి ఫిలిం ఛాంబర్లో నేను చూశానప్పుడు ఆమె వచ్చి వాళ్ళ కొడుకుని ఒక ఇంటర్నేషనల్ స్టార్ని చేసింది ఆమె. అది మీరు చెప్పారు చూడండి, మాతృప్రేమ అనేది ఆమె నిదర్శనం. ఆమెకు సన్మానం చేయండి మీరు. ఆమె ఒక మానసుని ఒక పెద్ద స్టార్ని తయారు చేసింది, కారణం ఆమె. అలాగా
ఎవరైనా సరే మాతృమూర్తి అని ఎంత అద్భుతంగా మీరు చెప్పారు. గ్రేట్ అండి. థ్యాంక్ యూ వెరీ మచ్. నమస్కారం. అంతవరకు చాలా స్టేజెస్ చూస్తారు. కానీ తన కూతురికి బిడ్డ పుట్టినప్పుడు అమ్మమ్మ కూడా అందులో పాలు పంచుకుంటుంది. దిస్ ఈజ్ వన్ పాయింట్ వీ హ్యావ్ టు నోట్. పాప తర్వాత అమ్మాయి, అమ్మమ్మ కూడా ఈ ఒక బిడ్డను పెంచడంలో ప్రధాన పాత్రనైతే వహిస్తారు. వీకే యూట్యూబ్ ఛానల్ ద్వారా మాలతి శ్రీనివాస్ గారు, సీతారాం గారి డైరెక్షన్లో చాలా మంచి లఘు చిత్రాలు మనకు అందజేశారు. ఇట్లాంటి సినిమాలుగా వచ్చినట్లయితే సెన్సార్ బోర్డ్ అనేది ఉండదండి. అంత మంచి గొప్ప చిత్రాలు, లఘు చిత్రాలు అయినప్పటికి కూడా సందేశంతో పాటు మధ్య మధ్యలో విజువల్స్ కట్స్ కూడా చాలా బాగా వేశారు. ఏఐ అయినప్పటికి కూడా చాలా బాగుందండి. మీరు మోరల్ స్టోరీస్ని దాన్ని ఇంటరాక్ట్ చేస్తూ ప్రజెంట్ చేసిన విధానం అయితే చాలా బాగుంది. M4M మూవీ ప్రొడ్యూసర్ మోహన్ వడ్లపట్ల గారు, ఇక్కడ నేను ఈ విధంగా ఉన్నానంటే ప్రధాన కారణమైనటువంటి మోహన్ వడ్లపట్ల గారు, మోహన్ గారు, నాకు ప్రసన్న గారు, వీళ్ళు ముగ్గురు నన్ను బాగా సపోర్ట్ చేస్తూ ఈ లెవెల్కి నన్ను తీసుకొని వచ్చారండి. నాకు నిజంగానే ఇప్పుడు సాయి వెంకట గారు చెప్పినట్లు ఏమీ తెలియదు స్టేజ్ నుంచి మా అన్న మోహన్ గౌడ్ గారు, మోహన్ వడ్లపట్ల గారు, ఆయన ఈ సీమ్స్ టు బి వెరీ సింపుల్ బట్ ఈ హ్యాడ్ లాట్ ఆఫ్ నాలెడ్జ్. అండ్ M4M మూవీ అయితే నేను ఆయన్ని అడిగి టికెట్స్ నాకు కావాలండి, నాకు సెన్సార్ బోర్డ్ కార్డు ఉండదండి, ఏ సినిమా అయినా చూడొచ్చు, మా ఫ్యామిలీ అందరూ వెళ్ళి చూడాలి మీ మూవీ అని చూసి స్టన్ అయ్యాను అనమాట. ఆ మూవీ వర్క్ చూసి అంత బాగా ప్రజెంట్ చేశారు. ఫస్ట్ టైం డెబ్యూట్ డైరెక్టర్. ఇప్పుడు ఇంటర్నేషనల్ లెవెల్లో కూడా తీయాలని ఆయన హీఈస్ ట్రయింగ్ ఫర్ దట్, హీ విల్ అచీవ్ ఇట్ డెఫినెట్లీ. సాయి వెంకట్ గారు చెప్పారు మోహన్ గౌడ్ గారి జీవితం అంటే చాంబర్ అంటే మోహన్ గౌడ్ గారి జీవితం. ఇది ట్రూ. ఎందుకంటే ఎవరికైనా కార్డు కావాలన్నా ఏం కావాలన్నా మొత్తం అంతా చూసేది అంతే. అలాగే మాలతి శ్రీనివాస గారు ప్రేమ గురించి చాలా గొప్పగా చెప్పారు. ప్రేమ అనేది ఉండదు, ఓన్లీ అట్రాక్షన్ ఉంటుంది, లేకపోతే టెంపరీగా వాళ్ళు ఒకరికొకరికి కాస్త లవ్ అని అనిపించుకోవడంగా ఉంటుంది. అయితే ఈ కథలు అనేది దేవదాస్ కథ కావచ్చు, ఇంకేదైనా కథలు అనేవి సినిమాలు చూసే కాకుండా నిజ జీవితంలో అక్కడక్కడ ఇన్సిడెంట్లు చూసినవే సినిమాలుగా తీస్తారు. అంటే మనము ఒక పాయింట్ ఆఫ్ వ్యూలో పాజిటివ్గా కూడా చూడొచ్చు, ఇంకొక పాయింట్లో ఇది ఇలా కూడా రావచ్చు. నవ్వేడేస్ ఎటువంటి సినిమాలు వస్తున్నాయండి మీకు? ఎక్కడ కూడా ఇదివరకు ఒక సినిమా అంటే 4 పాటలు, 2 ఫైట్లు, లేకపోతే ఫ్యామిలీ స్టోరీ అట్లాంటివి ఉండేవి. ఒకప్పటి కాలంలో మంచి మంచి ఫ్యామిలీ స్టోరీస్తో వచ్చేవి. కానీ ప్రెజెంట్ ఏంటంటే ఎక్కడైనా ఒక రైల్వే స్టేషన్లో ఒకరిద్దరి మధ్య గొడవ జరిగింది, ఆ గొడవనే సినిమాగా తీసుకెళ్ళి లాస్ట్ వరకు చూపించి ఎలా చంపుకుంటారు, ఎలాగ ఎండ్ అవుతుంది, ఎంత మూర్ఖంగా ఎంత హింస చూపిస్తే సినిమా హిట్ అనే రేంజ్లో కథలు ఇప్పుడు తయారవుతున్నాయి. లేకపోతే రీసెంట్గా రిలీజ్ అయిన ఏ సినిమా అయినా చూడండి, అమ్మాయి ఎంత బోల్డ్గా ఉంటుంది, అమ్మాయి ఏ విధంగా ఉంటే సినిమా హిట్ అవుతుంది, లాస్ట్లో ఒక 10 minutes మెసేజ్ పెట్టే విధంగా సినిమాలు వస్తున్నాయి. ఐఎమ్ నాట్ సేయింగ్ దట్ ఇట్స్ హ్యాపెనింగ్ ఎవ్రీవేర్ మూవీస్ ఇన్ దిస్ వే, బట్ ఇన్ అవర్ మాలతి శ్రీనివాస్ హ్యాస్ గివెన్ a great message to the society and at the same time నిజమే మదర్హుడ్ అనేది లేకపోతే సృష్టి ఆగిపోతుంది. సృష్టికి మూలం స్త్రీ శక్తి. ఆ స్త్రీ శక్తి తన తల్లిగా ఎన్ని బాధ్యతలు నిర్వహించి దేశానికి వెన్నెముకగా మారేటువంటి పిల్లల్ని తయారు చేసే విధానం గురించి ఆమె చాలా బాగా చెప్పారు. లవ్ సబ్జెక్ట్ కూడా చాలా బాగా తీసుకున్నారు. లవ్ ఫెయిల్యూర్, ఈ లవ్ ఫెయిల్ అయితే వాళ్ళు చనిపోతున్నారు, కానీ తల్లిదండ్రుల బాధని ఎవరు చూస్తారు? ఆ పేరెంట్స్ ఏమవుతారు? ఈ పిల్లల్ని ఒక 25 ఏళ్ళు పెంచి లేకపోతే ఒక 27 ఏళ్ళు పెంచి వాళ్ళు పెళ్లి చేసుకోవడం కోసం బయటికి పారిపోయి పెళ్లి చేసుకొని ఎక్కడైనా బ్రతికినా పర్వాలేదు, కానీ ఫెయిల్ అవుతుందని లవ్ సూసైడ్ అటెంప్ట్ చేయడం వల్ల ఎంతోమంది జీవితం, ఫుల్ ఫ్యామిలీ యొక్క జీవితం నాశనం అవుతుందండి. ఇటువంటి కాన్సెప్ట్లు రెండు కూడా దాని ప్రెజెంటేషన్ విధానం అండి ఆమె చాలా బాగా చెప్పారండి. ఆమె అంటే యుఎస్లో ఉన్నప్పుడు కూడా తెలుగు స్పష్టంగా మాట్లాడారు.
అదేవిధంగా దాంట్లో యూజ్ చేసేటువంటి వర్డ్స్ని సీతారాం గారు చాలా బాగా రాశారండి. ఆయన యానిమేషన్ సినిమాలు తీశారు అంటేనే రియల్లీ గ్రేట్. అదే మోహన్ భట్ల గారి సినిమాలో మళ్ళీ చేయబోతున్నారు. ఇట్స్ రియల్లీ ఫ్యాంటాస్టిక్ అనమాట. నాకు నిజంగానే చాలా వర్క్ ఉండి మ్యారేజ్కి వెళ్ళవలసిన పని ఉన్నా కూడా మేమందరం అభిమానంతో, మోహన్ గౌడ్ అన్న అభిమానంతో ఇక్కడ అందరూ ఉన్నామండి. ఐ విష్ యూ ఆల్ సక్సెస్ అండి. మీ వీకే ఛానల్లో ఇటువంటి సబ్జెక్ట్ పెట్టండి. నాకు కూడా 35,000 ఫాలోవర్స్ ఉన్నారు. డెఫినెట్లీ ఐ పుట్ యువర్ యాడ్ ఇన్ మై ఛానల్ అండి. ఏ ఉమెన్ సపోర్ట్స్ అనదర్ ఉమెన్ కాన్సెప్ట్లో ఉంటాను. థ్యాంక్ యూ అనండి ఆల్. థ్యాంక్ యూ చెల్లెమ్మ. సారీ మమ్మల్ని మన్నించవలసిందిగా కోరుచున్నాను. ఈ కార్యక్రమం అన్నది నేను కళలో కూడా ఊహించలేదు. కొన్ని వేరే పనుల్లో నేను ఇంకొక స్టూడియో తిరుగుతున్నప్పుడు మేడం గారు మాలతి గారు పరిచయం అయ్యారు. ఆ మాలతి గారు పరిచయం అయిన తర్వాత ఏదో మాటల్లో వాళ్ళ తాలూకా వాళ్ళ దగ్గర అమ్మాయి సంతానం కళ్ళని మొండికేసుకుందట. ఆ మాటల్లో ఆ మాట కలిసింది. కలిస్తే నేను సంతానం కోసం ఏవో 2 మాట్లాడాను. ఆ మాటలు ఆవిడకి ఆకర్షించి ఇది చాలా బాగుందండి, దీని మీద మీరు షార్ట్ ఫిల్మ్లు చేస్తారు కదా, ఏదైనా షార్ట్ ఫిల్మ్ చేయండి అన్నారు. నేను ఎప్పటికే బోల్డ్ కార్యక్రమాలున్న చాలా బిజీగా ఉన్నాను. ఇది ఎక్కడ అవుద్దమ్మా, ఏదో చిన్నది ఒక కాన్సెప్ట్లో తయారు చేసి చేస్తానని చెప్పాను. దానికోసం అని చెప్పేసి స్క్రిప్ట్ రాసి షూటింగ్కి ఏర్పాటు చేశాం. ఈ షూటింగ్ అయిన తర్వాత ఈ ఎపిసోడ్ చాలా బాగుంది, ఇలాగే మరి కొన్ని ఎపిసోడ్ సమాజం కోసం చేస్తే బాగుంటుంది అని చెప్పేసి మళ్ళీ ప్రోత్సహించారు. మళ్ళీ అలా ఒక 20 ఎపిసోడ్లో చేశాం. అంటే ఇప్పుడు సంతానం అనే కాదు, విద్య, మన భారతీయ సంస్కృతి, ఇంకో రెండోది ఏం లేదు, భారతీయ సంస్కృతిలో ఉన్నటువంటి గొప్పతనాల్ని చెప్పడమే. అందుకే విజ్ఞాన కదంబం అని మా ప్రొడక్షన్ పేరు పెట్టాం. ఈ విజ్ఞాన కదంబం అంటే ఏంటంటే భారతీయ సంస్కృతిలో ఉన్నటువంటి గొప్పతనం, మన చరిత్ర, మన హిస్టరీ ఎంత గొప్పదో అంతవరకు మేము చెప్పడమే మా తాలూకా ప్రధాన ఆశయంగా చేస్తూ, ఇలా ఈ సీరియల్గా ప్రతి విషయం మీద కూడా మేము ఈ ఎపిసోడ్లు చేసి యూట్యూబ్లో పెడదాం అని చెప్పాను. నాకు పరిస్థితులు అంత అనుకూలించకపోయినా ఆవిడ అమెరికా నుంచి వచ్చి ఇక్కడ చేస్తామంటే కాదనలేక నేను ఏదో చేస్తూ ఇంతవరకు మీ దగ్గరికి వచ్చాను. మీ అందరూ నన్ను ఆశీర్వదించి నన్ను అనుగ్రహించండి. ఈ కార్యక్రమం నా తర గొప్పతనం ఎట్లేదు, ఈ ఘనతంతా కూడా ఆవిడకే చెందుతుంది. ఎందుకంటే ఇది కమర్షియల్ ప్రాజెక్ట్ కాదు, అంతా ఆవిడ భుజస్కంధాల మీద పెట్టుకొని చేయడానికి ముందుకు వచ్చారు కాబట్టి మేము చేస్తున్నాం. మేము కేవలం బస్సు తాలూకా టైర్లు, ఇంజిన్ అంతా ఆవిడే. మా ఈ కార్యక్రమానికి ఇంత చక్కగా వచ్చి పెద్దలు, మా మిత్రులు, మా శ్రేయోభిలాషులు వీళ్ళందరూ వచ్చి మమ్మల్ని ఆశీర్వదించి మమ్మల్ని అభిమానించినందుకు నేను చాలా చాలా ఆనందపడుతూ, మీ ఆశీస్సులు ఇలాగే, మీ ఆదరణ ఇలాగే ఉండాలని కోరుకుంటూ, ముఖ్యంగా మా హైదరాబాద్ చిన్ననాటి స్నేహితుడు మోహన్ గౌడ్ గారు నేను వచ్చినటువంటి 2 నెలలు 3 నెలల్లో పరిచయం అయ్యారు. అప్పటి నుంచి ఎప్పటికీ నా జీవితంలో నాకున్నటువంటి ఏకైక మిత్రుడు మా మోహన్ గౌడ్ గారు. ప్రతి కష్ట సుఖాలు అందరూ కూడా సుఖాల్లో పంచుకుంటాం, కామన్ విషయం. మేము కష్టాలు పంచుకున్నటువంటి స్నేహితులు, మాది కూడా గొప్ప స్నేహమే. నెక్స్ట్ ఎపిసోడ్లో స్నేహం కూడా వస్తుంది. అంటే స్నేహం అంటే ఏమిటి, స్నేహం మీద చరిత్ర ఏమిటి, అసలు భారతీయ చరిత్రలో స్నేహం అంటే ఏమిటి, అది చూస్తే మీకు తెలుస్తుంది. అంత అద్భుతంగా ఉంది. అలాగే అనేకం, ఒక 50 ఎపిసోడ్ల వరకు మేము కాన్సెప్ట్లు తయారు చేయడానికి ప్రయత్నిస్తున్నాం. మనం అందరం కూడా ఆవిడకి దీన్ని సక్సెస్ చేస్తే ఆవిడకి మనం గౌరవించినట్టు అవుతుందని నేను ఆశిస్తూ, మీ అందరి అభిమానం మాకు ఉండాలని కోరుకుంటూ మరొకసారి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను.
అభినందనలు. విజ్ఞాన కదంబం ఛానల్కి మీ అందరికీ స్వాగతం, సుస్వాగతం. అసలు ఈ ఛానల్ పెట్టాలనే ఆలోచన ఎందుకు కలిగిందంటే, ఒక కారణం నా విశ్రాంత సమయాన్ని సద్వినియోగపరుచుకోవాలనే సదుద్దేశంతో, అలాగే అది సమాజహితంగా ఉండాలి, సమాజ శ్రేయస్సు కోరేదిగా ఉండాలి అనే ఆలోచనతో ప్రారంభించాము. దానికి తోడు నేటి సమాజంలో ఏది చూసినా, అంటే యూట్యూబ్ ఛానల్ కానీ లేకపోతే సినిమా కానీ ఏది చూసినా ఒక అధర్మాన్నో, అన్యాయాన్నో, అకృత్యాలనో ప్రదర్శింపచేస్తున్నాయి. కానీ ఒక ధర్మ మార్గం వైపు మనుషుల్ని మళ్లించేట్టుగా ఏది అనిపించలేదు నాకు. సో ఇలాంటి టైంలో ఇలా ఈ ధర్మం గురించి చెప్పే ఛానల్, అంటే ఏ ఛానల్ తిప్పినా ధర్మం గురించి మాట్లాడే మనుషులు ఉన్నారనుకో, సో మనుషులు అటువైపు మళ్ళుతారు కదా అనే ఒక చిన్న ఆలోచనతో ఈ ఛానల్ ప్రారంభిద్దాం అనే ఆలోచన వచ్చింది. దానికి అయితే ఈ ఛానల్లో ప్రధాన భూమికగా నేను కనపడుతున్నాను, కానీ ఈ ఛానల్ యొక్క బ్రెయిన్ మా గురువు గారు సీతారాం గారు. ఆయన బ్రెయిన్ అయితే ఆయన తనయులు దీనికి స్పైన్. ఆయన బ్రెయిన్, ఆయన వెన్నెముక. వారిద్దరూ లేనిదే ఈ ఛానల్, ఈ కార్యక్రమం ఇంత బాగా రావటం అనేది ఎట్టి పరిస్థితుల్లో సాధ్యమయ్యేది కాదు. డెఫినెట్ గా ఆదిని నేను స్టేజ్ మీదకి పిలుస్తున్నాను, ప్లీజ్. కూడా దగ్గరుండి చూశాను. తన సహకారం లేకపోతే మాత్రం ఇంత దూరం ఇలా చేయగలిగే వాళ్ళం కాదు, ఇంత అందంగా వచ్చేది కాదు. అది డెఫినెట్ గా నేను చెప్తున్నాను. అలాగే నేను మర్చిపోకుండా మా మల్లి సహకారం లేకపోతే కూడా మేము ఇంత దూరం వచ్చేవాళ్ళం కాదు. థ్యాంక్ యూ మల్లి గారు, మీ సేవ ఎంత గొప్పగా చేశారనేది నా గురువు గారు రోజు చెప్తా ఉన్నారు. అలాగే నేను కనిపించిన విధానం, అంటే నేను ఆ మాత్రం నేను అలా కనపడడానికి కారణం మా కళ్యాణి. థ్యాంక్ యూ కళ్యాణి, నువ్వు ఎక్కడున్నావు, ఎక్కడ ఉండుంటావు. అలాగే సో హాజరైన మీరందరూ, మీ ప్రతి ఒక్కరి నుంచి కనీసం ఒక 50 మంది సబ్స్క్రైబర్లని తీసుకొస్తారని, ఈ కార్యక్రమానికి మీ ప్రేమ, మీ సపోర్ట్ని అందిస్తారని ఆశిస్తూ, తప్పకుండా ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని, ఇది విజ్ఞాన కదంబం యూట్యూబ్ ఛానల్ మీ బంధువులకి, మీ మిత్రులకి అందరికీ ఫార్వర్డ్ చేసి చాలా మంది సబ్స్క్రైబర్స్ని యాడ్ చేసి ప్రోత్సహిస్తారని ఆశిస్తున్నాను. అలాగే మా మోహన్ వడ్లభట్ల గారు, ఆయన ప్రశంసిస్తూ చెప్పిన మాటలు చాలా అభినందనీయం. చాలా థ్యాంక్స్ అండి. మీలాంటి వారి సహకారం, మీలాంటి వారి సపోర్ట్ మాకు చాలా అవసరం. నేను సీతారాం గారు మీకు పరిచయం అవటం అదృష్టం అన్నారు. ఈరోజు మోహన్ వడ్లభట్ల గారు అదృష్టం అవటం కూడా నా పురాకృతం అదృష్టం అని అనుకుంటున్నాను. తప్పకుండా మనం మరి అనేక కార్యక్రమాలు కలుసుకోవాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్ ఎవ్రీవన్. ప్లీజ్ సపోర్ట్ అస్. అండ్ మీ ప్రేమ, మీ అభిమానం మాకు కావాలి. అది మీరు సబ్స్క్రిప్షన్ రూపంలో తెలియజేస్తారని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్. అందరూ చూడవలసిందిగా ఇప్పుడు కోరుతున్నాను. ఈ సబ్స్క్రైబ్ చేసుకోండి, ఈ ఛానల్ని చేసుకొని అందరూ చూడండి. చాలా బాగుందండి, చాలా అద్భుతంగా ఉంది. ఇది ఈ మధ్యకాలంలో నేను చాలా రోజుల నుంచి చూస్తున్నాను, కానీ ఈ సబ్జెక్ట్ అన్నది లేదండి. ఇదే ఫస్ట్ టైము చూడడం. చాలా బాగుంది. మేడం గారు, మీరు మాత్రం విజయవంతంగా సక్సెస్ అవ్వాలని కోరుకుంటున్నాను. సెలవు తీసుకుంటాను. ఇటువంటి అనేకమైనటువంటి సమస్యలతో మేడం గారు చాలా చక్కగా ఈ కార్యక్రమాన్ని రూపొందించడం. సీతారాం గారు నాకు కూడా దాదాపు 30 ఏళ్ళ నుంచి పరిచయం. ఆయన చాలా గొప్పవాడు. నేను ఇప్పుడు కాదు, ఆయన స్టార్టింగ్లోనే చెప్పాను. ఆయన కంప్యూటర్కి అనుసంధానం చేసి బొమ్మలు తయారు చేసి స్క్రీన్ మీద నడిపించాడు. అప్పటికి ఎవరికి అనిమేషన్ తెలియదు, ఏమీ తెలియదు. మేము ఫస్ట్ చూసి చాలా ఆశ్చర్యపడిపోయాం. అంతటి గొప్ప మేధస్సు కలిగినటువంటి వ్యక్తి. ఈ మేధస్సు కలిగినటువంటి వ్యక్తికి ఒక అపారమైనటువంటి జ్ఞాన సంపద కలిగినటువంటి మేడం జత కావడం గొప్ప విషయం. ఇలా ఇలాగే కొనసాగి ఎన్నో మంచి సమాజానికి ఉపయోగపడేటువంటి సమస్యలను అందరికీ కళ్ళగా కట్టినట్టు చేస్తారని ఆశిస్తున్నాను.
నమస్తే. క్రమంగా వీడియోస్ ఒక్కొక్కటి చేసే కొద్దీ వీడియో క్వాలిటీ అనేది కూడా ఇంప్రూవ్ అవుతుంది. అలాగే మేము బేస్ చేసే టెక్నాలజీ కూడా ఇంప్రూవ్ అవుతుందని ముందే మైల్ స్టోన్ పెట్టుకొని మేము ముందుకెళ్ళడం జరుగుతుంది. ఇదంతా ఇప్పుడు మేము మొదలుపెట్టింది యూట్యూబ్ ఛానల్ కోసం. త్వరలో ఇన్ ఫ్యూచర్ దీన్ని ఈ షార్ట్ వెర్షన్స్ అన్నిటినీ కంబైన్ చేస్తూ వాటిని పార్ట్స్ కింద డివైడ్ చేసి వెబ్ సిరీస్లో కూడా రిలీజ్ చేయాలనే ఐడియాతో ముందుకెళ్తున్నామని చెప్తూ ఐ క్లోజ్ మై స్పీచ్. ధన్యవాదాలు. మా కార్యక్రమాన్ని ప్రోత్సహించండి. ఎందుకంటే మన సంస్కృతి రోజు రోజుకి దెబ్బతింటుంది. దీన్ని ఇలాగే వదిలేస్తే ఇంకా ఇంకా పోతుంది. అలా కాకుండా మన సంస్కృతి మనం రక్షించుకోవాలి. ఆ బాధ్యత ముఖ్యంగా మీడియా మీద ఉంది. మీడియా కూడా కమర్షియల్ కార్యక్రమాలు చేయాలి. అనేక రకాలైనటువంటి పిండి వంటలు, పాయసాలు తింటాం, కానీ అన్నం అనేది కంపల్సరీ తినాలి. ఇవి అన్నం లాంటివి. కాబట్టి దీన్ని మీరు అందరూ ఆదరించవలసిందిగా అర్థిస్తున్నాను. ధన్యవాదములు.